పెళ్లి చేసుకోవడన్న అనుమానంతో కర్ణాటకలోని బెంగళూరులో ఒక యువతి పట్టపగలు ప్రియుడిపై ఘాతుకానికి దిగింది. ప్రేమ ప్రపోజల్ పేరుతో ప్రియుడి కళ్లకు గంతలు కట్టింది. కుర్చీకి కట్టేసి అతడికి నిప్పంటించి హతమార్చింది. బెంగళూరులోని ఒక టెలికాం స్టోర్లో పనిచేసే కిరణ్, ప్రేరణ ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి వయసు 27 ఏళ్లే. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజన్పురాలోని తన ఇంటికి రావాలని కిరణ్ను ప్రేరణ పిలిచింది. కిరణ్ ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఆమె కిరణ్ కండ్లకు గంతలు కట్టడమే కాక అతన్ని కుర్చీకి కట్టేసింది. ఇదేంటని అభ్యంతరం చెబుతూ ప్రశ్నించిన అతడికి ఇదో కొత్త రకం ప్రపోజల్ అని, విదేశాల్లో అలాగే చెబుతారని అనడంతో నిజమే అనుకున్నాడు. వెరైటీగా చేస్తున్న ఆమె ప్రపోజల్ కోసం కిరణ్ చూస్తుండగా అతని ఒంటిపై ముందుగానే సిద్ధం చేసుకున్న మండే స్వభావం గల ద్రవాన్ని చల్లిన ఆమె తర్వాత అతని ఒంటికి నిప్పంటించింది. ఏం జరిగిందో తెలిసేలోగానే మంటల్లో కిరణ్ ఆహుతై మరణించాడు. బాధతో అతను కేకలు వేస్తున్నా ఏమాత్రం చలించని ఆమె ఆ దృశ్యాన్ని తాపీగా సెల్ ఫోన్లో రికార్డ్ చేసింది. కిరణ్ పెడుతున్న అరుపులు విని చుట్టుపక్కల వారు ఆ ఇంట్లోకొచ్చి కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న కిరణ్ని చూసి షాక్ అయ్యారు. మొదట అదేమైనా ప్రమాదమేమోనని వారు భావించారు. అయితే అతన్ని తానే హత్య చేసినట్లు ప్రేరణ నిర్భయంగా చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కిరణ్ను ఎందుకు చంపావని ప్రశ్నించారు. ఏడాదిగా రిలేషన్లో ఉన్నామని, అతను ఈ మధ్య సరిగా పట్టించుకోవడం లేదని చెప్పింది. తనను పెళ్లి చేసుకోవడమే అనుమానం వచ్చిందని, అందుకే నిప్పు పెట్టి చంపేశా అని తాపీగా చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. ఇంట్లో తల్లి, సోదరుడితో ప్రేరణ ఉంటోందని, ఘటన జరిగినప్పుడు వారు ఇంట్లో లేరని డిప్యూటీ పోలీస్ కమిషనర్ డిఎల్ నగేష్ తెలిపారు.